నేను మళ్ళీ అడుగుతున్నా. మన కంటితోని మనం చూడలేని అద్భుతాలు చిన్న పిల్లలు వాళ్ళ కంటితోని చూడగలుగుతారు. ఈ ఇన్సిడెంట్‌తోని తెలుసుకో. ఇది ఒహాయోలో జరుగుతుంది. ఈ ఫ్యామిలీ అంతా 1800స్‌లో కట్టిన ఒక ఇంటికి మూవ్ అవుతారు. యాజ్ యూజువల్ అమెరికన్ కంట్రీస్‌లో ఇది కామన్. వుడెన్ హౌసెస్ ఏవైతే బిల్డ్ చేస్తారో అవి జనరేషన్స్ టుగెదర్ ఇట్లా పాస్ ఆన్ అయిపోతుంటాయి. అట్లనే ఈ ఇంటికి కొత్తగా రెంట్‌కి వస్తారు. జనరల్లీ బ్యాక్గ్రౌండ్ చెక్ అయితే జరుగుతుంది. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, క్రైమ్ సీన్స్ ఉన్నాయా, లేదా వాటర్ ప్రాబ్లమ్ ఉందా, ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ గురించి ప్రీవియస్ ఓనర్స్ని, ప్రీవియస్ టెనెంట్స్ని అడిగి అలవాటు అయితే ఉంటుంది వాళ్ళకి. అట్లనే అడగంగా వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. తిరిగి చూస్తే ఆ ఇంట్లో ఆ ఫ్యామిలీ మెంబరే లేడు ఆ టైంలో. సిమిలర్గా తన సిస్టర్ కానీ బ్రదర్ కానీ మెట్లెక్కుతూ పోతూ ఉంటారు. మళ్ళీ ఎడం పక్క చూస్తే అదే సిస్టర్ డోర్ నుంచి నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ కనిపిస్తాయి. ఇలాంటివే చిన్నపిల్లలు పైనెక్కి ఆడుకుంటున్నప్పుడు వాళ్ళని ఎవరో తోసినట్టు, వాళ్ళని బెదిరించినట్టు, వాళ్ళ ఎలక్ట్రానిక్స్తో ట్యాంపర్ చేసినట్టు, వాళ్ళ ప్రమేయమే లేకుండా ఎవరితో మెసేజెస్ వాళ్ళకి రీచ్ అయిపోవడం, వాళ్ళ ఇంటి దాకా వచ్చేయడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని ప్రీవియస్ టెనెంట్స్ ఎప్పటికీ ఫేస్ చేసే ఉన్నారు. మరి ఇన్సిడెంట్స్ అన్ని ఇన్న తర్వాత ఈ ఫ్యామిలీ మూవ్ అవుడు మానేసిరా? డెఫినెట్లీ నాట్. ఇవన్నీ ఇగ్నోర్ చేస్తూనే అడుగు పెట్టారు. వీళ్ళకు జరిగిన స్పెషల్ ఇన్సిడెన్సెస్ గురించి, ఎస్పెషలీ ఈ ఒహాయోలోని 1800స్కి సంబంధించిన ఈ ఇంట్లో జరిగిన ఇన్సిడెన్సెస్ గురించి రెడిట్లో స్టెఫనీ షేర్ చేసుకుంటుంది. ఒక పర్టికులర్ టైం వాళ్ళ ఇంటి పై ఫ్లోర్కి కింద ఫ్లోర్కి ఒక టైల్ అయితే మిస్సింగ్ ఉందంట. వుడెన్ టైల్స్ ఉంటాయి కదా, అదైతే మిస్సింగ్ ఉందంట. సో కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి చూడొచ్చు అబ్సల్యూట్లీ. దీని మీద వాళ్ళ ఫాదర్ అయితే వర్క్ చేస్తున్నారు. రిపేర్ చేస్తున్న టైంలో ఇట్లా ఫ్లాష్ వేసి వాళ్ళ కూతురు పట్టుకుని ఉందంట. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బేబీ ఉంది, 3 years old బేబీ. తను ఆ గోడ వైపు చూసి ఏదో వస్తువు అట్లా మూవ్ అవుతున్నట్టు, ఏదో పర్సన్ మూవ్ అవుతున్నట్టు తన చూపులన్నీ అదే డైరెక్షన్లో పర్టికులర్గా తిప్పుతుందంట. ఏం చూస్తున్నావు పాప అంటే అక్కడ గ్రీన్ బలూన్ అని నడిచింది. వాళ్ళు ఎంత డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినా కానీ ఏదైనా ఒక బలూన్ ఇంట్లో మూవ్ అవుతుంటే, అది గాలికి ఇట్లా ఎగురుతూ ఉంటే ఏ డైరెక్షన్స్లో కళ్ళు పోతాయో అదే డైరెక్షన్స్లో తన చూపులు కూడా తిరుగుతూ ఉంది. కానీ పెద్దోళ్ళు ఎవ్వరికి ఆ బలూన్ మాత్రం కనపడకపోయింది. స్టెఫనీ అయితే పడుకునే ముందు తన 3-year-old నెఫ్యూకి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తూ ఉండగా అందులో వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ జోయానా పేరు చెప్తుంది. అప్పుడు ఈ 3-year-old బేబీ షీ ఓస్ మీ అ బలూన్ అని చెప్తుందంట. వాట్ బలూన్ అంటే గ్రీన్ బలూన్ అంటది. కోఇన్సిడెంట్లీ ఆ బుక్లో వచ్చిన పేరు ఈ ఇంట్లో ట్రాప్ అయిన సోల్ పేరు ఒకటే. అండ్ దాట్స్ ద మూమెంట్ వాళ్ళ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు.